అబ్బా, ఎగ్జామ్స్ దగ్గర వచ్చేసాయి అనుకుంటున్నారా? తెలంగాణలో జేఎల్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ నేను ఈ వీడియో అందించబోతున్నాను. ఈ వీడియోలో ముఖ్యంగా మనము ఈఎల్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ కింద మీకు 100 ప్రాక్టీస్ బిట్స్ తయారు చేసి మీ ముందు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీవియస్ పేపర్స్ నేను రెఫర్ చేసి మీకు అందిస్తున్నాను. ఇక్కడ మనకు 100 ప్రాక్టీస్ బిట్సే కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క మార్కు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలామంది ఇదివరకే 5 ఇయర్స్ ముందు 10 ఇయర్స్ ముందు ఒక్క మార్కులు మిస్ అయింటారు. వాళ్ళు జీవితం ఇప్పుడు కూడా ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ 30,000 40,000 మాత్రమే పరిమితమై ఉంటారు. ఆ ఒక్క మార్క్ వచ్చి ఉంటే ఇప్పుడు 70,000 80,000 సంపాదించేవారు, పైగా గవర్నమెంట్ జాబ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కాబట్టి అటువంటి ఫీలింగ్ మీకు వద్దు. కాబట్టి మీకు ఈఎల్టీ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ మీద ప్రాక్టీస్ బిట్స్ కోసం నేను 100 ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. విత్ కీ, ఖచ్చితంగా దానికి కీ అనేది ఉంటుంది. ఆ కీ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో క్లియర్గా అందిస్తాను. మీరు అబ్జర్వ్ చేసి ఏ బిట్ ఎలా వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఈజీగా మీరు కొన్ని మార్క్స్ అందరికంటే ఎక్కువ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 150కి 110 వచ్చాయనుకో, మీరు 115 చేశారా ఖచ్చితంగా జాబ్ మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి, ఇదే నా చివరి ఛాన్స్, ఈసారి మిస్ అయితే నా లైఫ్లో జాబ్ కొట్టలేను, ఖచ్చితంగా ఇప్పుడే కొట్టాలి అన్న వాళ్ళకు ఇవి ఈఎల్టీ మీదే కాకుండా జేఎల్ ఇంగ్లీష్ తెలంగాణ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వారందరికీ ఇదివరకే పార్ట్ 1 కింద, పార్ట్ 2 కింద, పార్ట్ 3 ఈఎల్టీ కింద ప్రతిదానికి మోడల్ పేపర్స్ అనేటివి తయారు చేశాను. మీరు ఈ టైంలోనే, చివరిగా టైం మనకు చాలా దగ్గర పడిపోయింది, సెప్టెంబర్ 9న మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ లోపల మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ప్రాక్టీస్ క్లియర్గా చేస్తామో అటువంటి బిట్ మనకు కాంపిటేటివ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈఎల్టీ మీద క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటి ఆన్సర్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చదువుతా, వినండి. వాట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఫ్రాన్సిస్ బేకన్? వాట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఫ్రాన్సిస్ బేకన్? ఇక్కడ ఫ్రాన్సిస్ బేకన్ చేత కింది వాటిలో ఏది ఇంట్రడ్యూస్ చేయబడింది? ఆప్షన్ ఏ ఇన్ఫార్మల్ మెథడ్, ఇన్సిడెంటల్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. ఇక్కడ మెథడ్స్ అనేవి మనకు 4 ఉన్నాయి. ఇన్ఫార్మల్ మెథడ్ అంటే ఏంటి, ఇన్సిడెంటల్ మెథడ్ అంటే ఏంటి, ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? మీరు ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ అనేది కాదు, మీకు ఖచ్చితంగా ఒకటో దానికి ఆన్సర్ ఏంటి చూసినట్లయితే సి, ఇండక్టివ్ మెథడ్ని మనము ఫ్రాన్సిస్ బేకన్ అందించాడు అనేది మనకి ఇక్కడ ఆన్సర్ తెలుస్తుంది. అందరితో మనం ఆగకూడదు. వాట్ ఈజ్ డిడక్టివ్ మెథడ్, వాట్ ఈజ్ ఇన్ఫార్మల్ మెథడ్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్ కావచ్చు, లేదంటే మొబైల్లోనే గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ డిడక్టివ్ మెథడ్ అని కొట్టండి, దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మనము ఒక్కొక్క క్వశ్చన్ తయారు చేసుకుంటూ దాని ఆన్సర్ ఎందుకు కాదు, వాటి యొక్క ఆన్సర్ ఏంటి, సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈఎల్టీ మీద మంచి స్కోర్ చేయవచ్చు. ఎవరైతే ఈఎల్టీ మీద మంచి స్కోర్ చేస్తారో ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ టీచర్ ఈజ్ టీచింగ్ సమ్ సెలెక్టెడ్ అండ్ గ్రేడెడ్ గ్రామటికల్ ఐటమ్స్ టు క్లాస్ 5th. విచ్ అప్రోచ్ ఈజ్ హీ ఫాలోయింగ్ ఇన్ హిస్ క్లాస్? అంటే ఇక్కడ టీచరు కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్, గ్రేడెడ్ గ్రామటికల్ ఐటమ్స్ 5వ తరగతిలో క్లాసులో టీచ్ చేస్తున్నాడు. అప్పుడు ఆ టీచరు ఎటువంటి మెథడ్, ఎటువంటి అప్రోచ్ని అతను పాటించవలసి ఉంది? సో ఆప్షన్స్ నేను చూడండి. స్కిల్ బేస్డ్ మెథడ్, స్ట్రక్చరల్ మెథడ్, టాస్క్ బేస్డ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ఇక్కడ అన్ని అప్రోచెస్. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద ఆప్షన్స్. స్కిల్ బేస్డ్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్, టాస్క్ బేస్డ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ఇప్పుడు టీచర్ 5th క్లాస్కి గ్రామటికల్ ఐటమ్స్ని, సెలెక్టెడ్ చాప్టర్స్ని టీచ్ చేస్తున్నప్పుడు ఎటువంటి అప్రోచ్ని ఫాలో అవ్వాలి అని చూసినట్లయితే 2 అనేది మనకు స్ట్రక్చరల్ అప్రోచ్ అని ఉంది. ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ని టీచర్ ఫాలో అవుతాడు. ఇప్పుడు మనము స్కిల్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏంటి, టాస్క్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏంటి, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏంటి,
కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అప్రోచ్ మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది పడుతుంది. ఆ విధంగా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైతే తెలియదో వాటి నోట్ చేసుకుని జస్ట్ 100 బిట్స్ చాలు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్ఫార్మల్ మెథడ్ అంటే ఏంటి, ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి, ఇన్సిడెంటల్ మెథడ్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి తెలుసుకోమన్నాను. ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకోవాలి, స్కిల్ బేస్డ్ మెథడ్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ అప్రోచ్. ఇక్కడ అప్రోచెస్ స్కిల్ బేస్డ్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్, టాస్క్ బేస్డ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. దాన్ని ఇండివిజువల్గా కూడా తెలుసుకోండి. థర్డ్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ద మెథడ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ రియాక్షన్ ఆఫ్ ద వేరియస్ డిమెరిట్స్ ఆఫ్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్. ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి సంబంధించినది ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఆప్షన్స్ ఏమున్నాయంటే డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, ప్లే అండ్ లెర్న్ మెథడ్, ద సెంటెన్స్ మెథడ్. ఇక్కడ మనకు డిఫరెంట్ డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి తెలుసుకోండి, బైలింగ్వల్ మెథడ్ అంటే ఏంటి, ప్లే అండ్ లెర్న్ మెథడ్ అంటే ఏంటి. సో ఈ విధంగా మనము ఆన్సర్ అనేది తెలుసుకోవాలి. మనం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే ఏ అని ఉంది. డైరెక్ట్ మెథడ్ అనే ఇక్కడ మనము ద మెథడ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ రియాక్షన్ ఆఫ్ ద వేరియస్ డిమెరిట్స్ ఆఫ్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క డిమెరిట్స్ ఏంటివి అని మనం చూసినట్లయితే ఏ మెథడ్ కింద వస్తుందంటే డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, ఈ విధంగా మనం ప్రతి క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ దాని యొక్క మీనింగ్ అనేది తెలుసుకుంటే మీరు ఈఎల్టీ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ మీద కొన్ని బిట్స్ అయినా చేయగలుగుతారు. ఈ 100 బిట్సే కాకుండా ఈ 100 బిట్స్ యొక్క ఆప్షన్స్ని కాస్త క్లియర్గా తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఇది ఈజీగా వచ్చినట్లే. కాబట్టి మీకు ఎటువంటి పీడిఎఫ్ రూపంలో 100 బిట్స్ కావాలి అనుకుంటే జస్ట్ నా ఫోన్ నెంబర్ అయినా 9441570800. ఇది నా ఫోన్పే నెంబర్, వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు 30 రూపీస్, 30 రూపాయలు మాత్రమే. జస్ట్ ఒక రోజు అట్లా టీ తాగేకి బయట వెళ్తే 30 రూపీస్ వెళ్ళిపోతుంది. జాబ్ వస్తే మీ లైఫే సెటిల్ అయిపోతుంది. కాబట్టి 30 రూపీస్ గురించి ఎవరు ఆలోచించద్దండి. ఖచ్చితంగా ఇది తీసుకోండి.